ఈరోజు తెల్లవారుజామునే కలిమెందల కూర అయితే చేసుకున్నాం. చూస్తున్నారా కలిమెందల కూర ఎంత గుమగుమలాడుతుందో. సిద్ధిగాడు అయితే టేస్ట్ చేసి అబ్బా ఇదే బాబు ఇలా ఉందని అంటున్నాడు. సో నేను కూడా రొట్టిస్తూనే అయితే తింటున్నాను. ఇప్పుడు నేను ఎక్కువను కానీ. సో ఈరోజు వలయ అయితే ఎత్తుతున్నాం మధ్యాహ్నం టైంలో. తెల్లవారైతే 8 గంటలకైతే వల అయితే వేసాము. వేసాకైతే 12 అయితే అయింది. చాలా సేపు అయితే వల అయితే లాగాం. కేవలం మేము ఎర్ల కోసం అయితే వల అయితే వేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ 32, 33 బారాల్లోకి అయితే మేము అయితే వచ్చాం. వాటర్ అయితే బుల్లుగా ఉంది. చూస్తున్నారు కదా, తెగటైతే అసలు లేదు. తెగటంటే నల్లగా ఉంటుంది. వల అయితే దాదాపు దగ్గరికి అయితే వస్తుంది. వలకైతే తగిలే సావాళ్ళు అయితే ఇలాగ ఈ విధంగా అయితే బేసిన్లో అయితే వేసుకోవాలి. తర్వాత ఈ పొలకతాడైతే కోడిని పైకి వచ్చాక అయితే ఇలాగే తిప్పాలి. చూస్తున్నారా ఎంత పెద్ద మూట, ఒక 10 బేసిన్ల మూట అయితే ఉంటుంది. సో ఇందులోనైతే సింక్ జల్లలు అలాగే చిన్న చిన్న కార్లు రొయ్యలే గట్ట అన్నీ ఉన్నాయి. మనం ఏ చేప కావాలనుకుంటామో చిన్న జాతి చేప మొత్తం ఉంది. ఆల్మోస్ట్ పాములతో సహా చూస్తున్నారు కదా ఎలాగుందో. చిన్న పరిగితో సహా ఇవైతే వచ్చాయి మనకు వలకైతే కాలింగ్ అయితే. సో మళ్ళీ వాలింగ్ అయితే మళ్ళీ ఇవైతే వస్తాయి. అదే కాకుండా మోస్ట్ చేప చూపిద్దాం అందులోని. ఇదే పోతురాజు, దీన్ని బొర్రపోతే అని అంటారు. ఇది ఎంతలాగా ఉందో చూడండి. అదే కాకుండా రెయ్యి కూడా వచ్చింది చూడండి. రెయ్యి కూడా ఇదిగో రెయ్యి చేప కూడా వచ్చింది మనకి. ఇదిగో ఇదైతే ఇలాంటి ఒక 2-3 కేజీలు వస్తే మేమైతే కూర అయితే వండుకుంటాం, బిర్యానీ అయితే చేసుకుంటాం. వాటితో అయితే ఎక్కువైతే రాలేదు. సో అదే కాకుండా పాము చూస్తున్నారా, అది కనిపిస్తుంది కదా మచ్చమచ్చలతో. ఆ పాము కరిస్తే చాలా డేంజర్, మనిషి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అదైతే చచ్చిపోయింది పూర్తిగా, సముద్రంలో పారేస్తాం మనమైతే. సో మనకు జల్లలు గులిమిందలుగా ఇంకా ఎందుకు లేటు ఇలాంటి వీడియోలు ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.